వెల్కమ్ టు స్నేహ టీవీ. ఆర్కే రోజా అనగానే మనకు గుర్తొచ్చేది తిట్ల పురాణం. సో రీసెంట్గా స్కామ్ కూడా 100 కోట్ల స్కామ్లో కూడా తను ఉందని, త్వరలో అరెస్ట్ కాబోతుందని కూడా మనకు వినిపించింది. సో ఈ క్రమంలో రోజా రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది అందరూ కూడా చర్చించుకుంటున్నటువంటి అంశం. ఈ అంశం గురించి మాట్లాడడానికి మన స్టూడియోకి వచ్చారు దాసరి విజ్ఞాన్ గారు. దాసరి విజ్ఞాన్ గారితో మాట్లాడి రోజా భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఆమె రాజకీయ నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి, ఆమె రాజకీయ పయనం ఎటు అనే విషయాన్ని కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విజ్ఞాన్ గారు, ఏంటంటే రోజా పరిస్థితి ఏంటి రైట్ నౌ? రోజా పరిస్థితి ఏంటి రైట్ నౌ అని అడిగితే, ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు తను ఉండే అవకాశం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఉన్నప్పుడు పెద్ద నోరేసుకొని అందరి మీద పడింది. ఏదో ఒక పార్టీలోకి వెళ్తే ఒక అండ కావాలి. అలా అని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరొచ్చు కదా, బీజేపీలోకి రోజా అని చాలామంది అంటున్నారు. కానీ కూటమిలో ఉంది బీజేపీ అక్కడ. నెక్స్ట్ పురంధరేశ్వరి దానికి హెడ్. నీ ఫ్యామిలీ మనుషుల్ని అంతంత తిట్టిన ఆమెని, పర్సనల్గా తిట్టిన ఆమెని, లోకేష్ని పప్పని, బాబుని సన్నాసని ఎన్నెన్నెన్నో మాట్లాడినది. పురంధరేశ్వరి కనుక రోజాని చేర్చుకుంటే మళ్ళీ ఫ్యామిలీ దూరం అయ్యే అవకాశం ఉంది. మళ్ళీ కటిఫ్ అంతే. సో ఇప్పుడు లేకలేకాలి సార్. సో 100 to 100% ఆంధ్రాలో మాత్రం బీజేపీలో చేరే అవకాశం లేదు. ఓకే, ఆంధ్రాలో మాత్రం. ఓకే. ఇంకోటి, ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ సెల్వమణి బిలాంగ్స్ టు తమిళనాడు కాబట్టి తమిళనాడు రాజకీయాల్లో కూడా వెళ్ళే అవకాశం ఉంది అని ఒక మాట వినిపించింది. సో ఎలా అయితే షర్మిల నేను తెలంగాణ కోడల్ని అని ఇక్కడికి వచ్చి పార్టీ పెట్టిందో, అలా తమిళనాడు రాజకీయాలకు వెళ్ళే అవకాశం ఉంది అని చెప్పి ఇంకొక వార్త. కానీ అయినప్పటికీ కూడా అక్కడైనా సరే ఆమెకి మనుగడ అంతగా ఉండదు బేసికలీ. అంటే తెలుగులోనే ఆమెకి ఎక్కువ ఉంది, కానీ తమిళ్లో కొంచెం సెల్వమణికి ఉన్నంత క్రేజ్ కూడా రోజాకి తమిళ్లో లేదు. ఒకప్పుడు మా పాత హీరోయిన్ అనే ఒక ఫీలింగ్ ఉంది తప్పితే, ఇప్పుడు ఈవెన్ ఖుష్బూ అయినా రమ్యకృష్ణ అయినా అక్కడ అడపాతడప మనకి అక్కడ రియాలిటీ షోలలో కూడా పాల్గొంటున్నారు. ఈమె రియాలిటీ షో అంతా జబర్దస్త్ ఇటే ఈటీవీ, అటు వెళ్ళని కూడా వెళ్ళాల. సో అంత ఆదరించే ఇదేం లేదు. అమ్మో ఆమె నా పెద్ద నోరేసుకొని పడిపోతుంది అనే ఫీలింగ్ ఉంది. నెక్స్ట్ ఆల్రెడీ నువ్వు రజనీకాంత్ని అంత మాట్లాడినావు కాబట్టి అక్కడ నీకు అసలు దిక్కు ఉండదు. సో ఇప్పుడు రోజా ఏం చేయాలి? తమిళనాడు వెళ్ళలేదు, ఆంధ్రాలో బతకలేదు. నెక్స్ట్ ఆప్షన్ తెలంగాణ. ఓకే, తెలంగాణలో 2 తెలుగు రాష్ట్రాల్లో రోజాకి హీరోయిన్ గుర్తింపు ఉంది. పైగా హైదరాబాద్లో కూడా ఒక కొంపజ్ వచ్చింది మణికొండలో. సో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, మణికొండ అది షేర్లింగంపల్లి కిందికి వస్తుంది. నిన్న షేర్లింగంపల్లి ఎమ్మెల్యేకి ఈడీ నోటీసులు వెళ్ళాయి. లాస్ట్ టైం వాళ్ళ అబ్బాయి చనిపోయాడులే, తర్వాత ఆయన పేరేంటో మర్చిపోయాను నేను. అరగపూడి గాంధీ ఏమో లేదు, టీఆర్ఎస్ అభ్యర్థి ఆయన పేరేంటో, షేర్లింగంపల్లి ఆయన నిన్ననే ఈడీ నోటీసులు ఇచ్చింది. సో ఆయన నువ్వేవో చేస్తున్నావు, మాకు సమాధానాలు కావాలంటే ఏ క్షణమైనా ఆయన అరెస్ట్ చేసి పంపొచ్చు. టీఆర్ఎస్ కదొక గట్టి దెబ్బ. ఇక ఆయనకు అక్కడ ఇంకా ఉనికి లేదు. అంటే ఆయన చేసిన కబ్జాలు గిబ్జాలు అన్నీ బయటపడ్డాయి. సో ఇంకా ఆయనకు ఉనికి లేదు. సో ఈ టైంలో అక్కడ ఒక బలమైన నాయకురాలు ఉంటే బాగుండు అని అనుకున్నారు. ఎందుకు అక్కడే అనుకుంటే, రోజు అక్కడే ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆమెకి ఏది పడితే అది నియోజకవర్గం ఇచ్చే ఛాన్స్ లేదు. అందరూ వెళ్ళగొడతారు. అక్కడంటే నాకు చెప్పుకుంటుంది, నా ఇల్లు ఇక్కడే ఉంది కూడా నేను ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నా, తప్పే ఉంది అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ బీఆర్ఎస్లో ఇప్పుడు నోరేసుకొని పడిపోయే వాళ్ళు ఎవరు లేరు. కేసీఆర్ నోరు తెరిసినా 32 పళ్ళు రాలగొడతారు. కేటీఆర్ నోరు తెరిసినా 32 పళ్ళు రాలగొడతారు. కవిత నోరు తెరిసే అవకాశమే లేదు ఇంకా జీవితకాలం. ఇక్కడ నుంచి ఇప్పుడు అరిచే వాళ్ళు ఒకరు కావాలి. నెక్స్ట్ కాంగ్రెస్ని మీరు కరిచే వాళ్ళు ఒకరు కావాలి. అరవాలన్నా కరవాలన్నా ఫస్ట్ ఆప్షన్ రోజా. ఎక్కడున్నా సరే అరుస్తుంది, కరుస్తుంది, ఏం చేయమంటే అది చేస్తుంది. సో ఆల్రెడీ పార్టీలో కొంచెం విజయశాంతి ఉంది, కానీ ఆమె ఎటెల్లాలో అర్థం కాక ఆమె ఇంట్లో కూడా ఆమె ఉండలేక సతమతమయ్యే సిచ్యువేషన్. కొంచెం గట్టిగా మాట్లాడే మనిషి అయినప్పటికీ ఆమెకి వీళ్ళు పవర్స్ ఇవ్వాల. అది కేసీఆర్ తప్పే. వాడుకుంటే విజయశాంతి మంచి, అంటే ఇప్పుడు జగన్ ఎంత ఫ్రీగా వాళ్ళ లేడీస్కి పవర్స్ ఇస్తే అంత గట్టిగా అరుస్తారో, ఈయన కూడా కొంచెం ఛాన్స్ ఇస్తే వాళ్ళు మంచిగా అరిచేవాళ్ళే. కానీ అందరినీ కూర్చోబెట్టాడు. ఎవరు ఎక్కువ అరిస్తే క్రేజ్ మొత్తం వాళ్ళకి పోయి నేను డౌన్ అయిపోతాను, అరిస్తే గరిస్తే నేనే అరవాలి, కరిస్తే నేనే గరవాలి అనుకున్నాడు. ఇప్పుడు ఒకవేళ ఆయన లేకపోతే పార్టీని బలోపేతం చేసి ఎవరు లేరు. ఇన్ కేసు ఆయన లేకపోయినా జైల్లో ఉన్నా ఎవరో ఒకరు అరుచుకుంటూ మన కాంగ్రెస్ మీద పడాలి 5 ఏళ్ల పాటు. జనాల్లో కొంచెమన్నా ఇది కావాలంటే ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు వీళ్ళకున్న ఆప్షన్ ఏంటంటే, జగన్కి కూడా తెలంగాణలో కొంచెం బలోపేతం అవుదామని
అనుకుంటున్నాడు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ఇక్కడ కూడా అట్ట కొంచెం చచ్చి బతికి ఉంది, ఒక క్యాడర్ ఉంది. నెక్స్ట్ టీడీపీ కూడా ఇప్పుడు తెలంగాణలో కీలకం అవుదాం అనుకుంది. ఒకవేళ టీడీపీ తెలంగాణలో కీలకమైతే ఏ క్షణమైనా సరే కొంచెం వాళ్ళు కాంగ్రెస్కే మద్దతు తెలుపుతారు లేదా సింగిల్గా ఉంటారు, కానీ బీఆర్ఎస్కి అయితే వాళ్ళు చేరే అవకాశమే లేదు, ఛాన్సే లేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మేబీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నా పెట్టుకోవచ్చు, తప్పులేదు. వైఎస్ఆర్సీపీతో పొత్తు పెట్టుకునే అవకాశం లేదు. సో తెలంగాణలో ఈయనకి ఆల్రెడీ చితికిలబడ్డ కేసీఆర్కి ఇంకొక చిన్న సహాయం కావాలి. సో ఇప్పుడు తెలంగాణలో ఉన్న వైఎస్ఆర్సీపీకి జగన్ వచ్చే అవకాశం లేదు. జగన్ అక్కడ లేదు, ఇక్కడికి వచ్చావు, ఇక్కడ లేదు, అక్కడికి వెళ్ళామంటారు. సో రోజాని ఇక్కడ తెలంగాణ వైఎస్ఆర్సీపీకి హెడ్గా నియమించి కేసీఆర్తో ఫ్రెండ్షిప్ చేపించి వీళ్ళిద్దరూ కలిసి పెద్ద నోరేసుకొని ప్రతిపక్షం మీద అధికార పక్షం మీద పడాలి. సో అండ్ నెక్స్ట్ వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ ఎక్కడి నుంచి ఉంది అనుకుంటే, మరి ఆల్రెడీ కేసీఆర్ ఇంతకుముందు ఆంధ్ర సైడ్ అనంతపురం స్వామి సైడ్ టూర్ వేసినప్పుడు రోజా ఇంట్లో చేయగలిగాడు, తెలిసిందే. మంచి ఆతిథ్యం ఇచ్చింది, వాళ్ళు కూడా హ్యాపీ, అలై బలై చేసుకున్నారు, నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. ఈమె కూడా ఇక్కడ కూడా ఎప్పుడైనా పుట్టినరోజుకో పబ్బాకో దేనికో దానికో పండగకో వెళ్ళి వాళ్ళని పలకరిస్తూ ఉంటుంది. సో ఒక చిన్న ఫ్రెండ్షిప్ అయితే ఉంది వీళ్ళకి. అండ్ ప్రజెంట్ కవిత కూడా జైల్లో ఉంది. అండ్ వీళ్ళకి కూడా రేపో మాపో గిరెస్ట్లు అంటున్నారు. సరే రోజది ఏదో పర్యాటక శాఖ స్కామ్ అని, క్రీడా స్కామ్ అని ఏదో అంటున్నారు, కానీ దాంట్లో ఒకవేళ బైరెడ్డి కూడా ఉన్నాడు కాబట్టి అది ఏదో కొంచెం తేలే అవకాశం ఉంటుంది. గట్టిగా టైట్ చేస్తే తేలుతారు, లేకపోతే లేదు. ఇక్కడికి వచ్చింది అనుకోండి, వీళ్ళిద్దరు కలిసి ఏదో చేద్దాం అనుకునే అవకాశం ఉంది. సో రోజాకి మాత్రం ఇప్పుడు ఆప్షన్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక తెలంగాణ మాత్రమే ఉంది. తమిళనాడుకి వెళ్ళి బతకలేదు, అండ్ నెక్స్ట్ ఆంధ్రాలో అసలు ఉండలేదు ఫస్ట్ ఆఫ్ ఉన్న పరిస్థితుల్లో. ఇక్కడేమో కేసీఆర్కి పెద్ద నోరు వేసుకొని పడేటోళ్ళు ఒకరు కావాలి ఖచ్చితంగా, అది అర్జెంట్ పొజిషన్. ఆయన ఆల్రెడీ హైరింగ్ చేసుకుంటుండు ఎవరెవరిని చేసుకోవాలా అని చెప్పి. ఇక రోజా వచ్చింది అనుకో ఇంటర్వ్యూకి, అంతకు మించిన క్యాండిడేట్ ఇంకొకరు ఉండరు, ఆమె బ్లైండ్లీ సెలెక్టెడ్, అంతే కదా. సో వీళ్ళు అంటే ఆమెని చేర్చుకోకపోయినా జగన్ పిలిపించి ఇక్కడ పెట్టించి, ఈ పార్టీ ఎట్లా ఒక ఉంది కదా మీ పార్టీ, ఈవెన్ అక్కడ హెడ్గా పెట్టు, నేను ఆమెతో దోస్తీ చేసుకుంటా, అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి నేను, నా ఇంటికి ఆమె వస్తూ ఉంటుంది, ఇద్దరం కలిసి రేవంత్ రెడ్డి మీద పడి కొన్నాళ్ళు కొట్లాడు. మంచి స్ట్రాటజీ. వైఎస్ఆర్సీపీ కూడా కాంగ్రెస్ అవుట్ బ్యాంక్ ఉంది కాబట్టి ఆ అవుట్ బ్యాంక్ చీల్చడానికి ఉపయోగపడుతుంది. అవును, కానీ మొన్న షర్మిల కూడా వచ్చి 4 రోజులు తిరిగింది కాబట్టి ఉన్నారు వైఎస్ఆర్కి సంబంధించిన జనాలు ఉన్నారు. కానీ వైఎస్ఆర్ సంబంధించిన జనాలు రోజాకి సపోర్ట్ చేస్తారా లేదా అనేది చూడాలి. మరి చేయవచ్చు, ఎందుకంటే వాళ్ళు షర్మిలకి మద్దతుగా ఉండే కదా మొన్నటి దాకా. ఇప్పుడు షర్మిల ఏమో అన్నయ్యకి రివర్స్ అయింది. సో ఉండే అవకాశం ఉందో లేదో చెప్పలేము, బట్ జగన్ అయితే నియమిస్తాడు, అది ఆయన ఇష్టం. వైఎస్ఆర్సీపీ ఉంది అలా. ఓకే, ఇది అండి రోజా రాజకీయ భవిష్యత్తు గురించి పొలిటికల్ అనలిస్ట్ దాసరి విజ్ఞాన్ గారు చెప్పిన మాటలు. మరి ఎలా ఉంటుందో అనేది చూద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్నేహ టీవీ.